ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ నేతలను టెన్షన్ పెడుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వికారాబాద్ జిల్లాకు పాకింది. తాండూరుకు చెందిన నేతలకు సిట్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమార్ కు, కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డికి, కాంగ్రెస్ యువ నాయకుడు వికాస్ జోషికి సిట్ నుంచి ఫోన్ వచ్చింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అనుచరులు ఇద్దరికి, ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి సిట్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వారంతా సోమవారం లేదా మంగళవారం విచారణకు హాజరు కానున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. దుర్గా, మనం చూసుకుంటే కనుక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం టోటల్గా కూడా అయితే రాజకీయ నాయకులలో టెన్షన్ రేకెత్తిస్తుందనే చెప్పాలి. మొత్తం టోటల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే బయటపడినప్పటి నుండి ప్రభాకర్ రావు ఎప్పుడైతే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ప్రభాకర్ రావు రాజీనామా చేసి ఇక్కడి నుంచి అయితే చెన్నై నుండి డైరెక్ట్గా అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికాలో 14 నెలల పాటు అక్కడే ఉండేసి లుకౌట్ నోటీసుల ద్వారా మళ్ళీ రెడ్ కార్నర్ నోటీసులు, లుకౌట్ నోటీసుల తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ప్రభాకర్ రావుని సిట్ అధికారులు విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన నేపథ్యంలో మొత్తం టోటల్గా ఈ ఫోన్ కాల్ అయితే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగిందని చెప్పాలి. ఇంతవరకు హైదరాబాద్ నగరంతో పాటు అధికారుల మధ్యలో ఉన్నటువంటి అధికారుల విచారణ వస్తున్న క్రమం లోపల ఎవరైతే బాధితులు ఉంటారో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ బాధితులు కానీ సాక్షుల కిందకి కానీ సిట్ అధికారులు అయితే మొత్తం టోటల్గా ప్రభాకర్ రావు నోరు విప్పని పక్షం లోపల ప్రభాకర్ రావు కొన్ని ప్రశ్నలకు అయితే జవాబు ఇవ్వకుండా దాటివేయడం జరుగుతుంది. కాబట్టి 4 దఫాలుగా ప్రభాకర్ రావుని విచారించిన నేపథ్యంలో ఇప్పుడు సాక్షుల కిందికి మొత్తం ప్రభాకర్ రావు ఇప్పటికే 600 ఫోన్లని ట్యాపింగ్ చేసినట్టు కూడా అయితే సిట్ విచారణ తేలిన నేపథ్యంలో ఈ యొక్క వ్యవహారం మొత్తం టోటల్గా ఇప్పుడు జిల్లాలకు పాకిందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే వికారాబాద్ జిల్లా తాండూరులో ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో రాజకీయ నాయకులు అయితే ముఖ్యంగా సీనియర్ నాయకుడు అయినటువంటి డాక్టర్ సంపత్ కుమార్ యొక్క ఫోన్ ట్యాపింగ్ గురైందంటూ అయితే సంపత్ కుమార్ ప్రైమ్ నేమ్తో కూడా అయితే చెప్పడం జరిగింది. ఇదే విధంగా చూసుకుంటే ఆర్బీఎల్ ఎవరైతే సీఈఓ ఉన్నారో శ్రీనివాస్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందంటూ కూడా అయితే ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకుల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరుగుతున్నాయి. తాండూరు ప్రాంతం, ఒక తాండూరు నియోజకవర్గం నుండే 5 మంది ఫోన్లు ట్యాపింగ్కు గురయ్యాయి. వాళ్ళందరినీ కూడా సిట్ విచారణకు రమ్మని కూడా సిట్ ఆఫీస్ నుంచి జూబ్లీఎస్ పిఎస్ నుంచి అయితే వాళ్ళకు సిట్ అధికారుల దగ్గర నుండి ఫోన్ కాల్స్ వెళ్ళినట్టు సమాచారం అయితే వస్తుంది. వాళ్ళందరూ కూడా ఎవరికైతే ఫోన్ కాల్స్ సిట్ నుంచి వచ్చాయో వాళ్ళందరూ కూడా విచారణకు వస్తున్నారు. వాళ్ళ యొక్క స్టేట్మెంట్ని కూడా ఇవ్వడానికి సోమవారం రోజు విచారణకు వస్తామంటే కూడా కొంతమంది ప్రైమ్ లైన్తో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ వ్యవహారం మొత్తం చూసుకుంటే ప్రభాకర్ రావుని ఇప్పటికే 4 దఫాలుగా విచారిస్తున్నారు. ఈ రోజు కూడా ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. సుమారు 4-5 గంటల నుండి విచారిస్తున్నారు. ఒకసారి మొదటి దఫా విచారించినప్పుడు 6 గంటల సమయం విచారించారు. రెండవసారి 7 గంటల సమయం విచారించారు. మూడవసారి 8 గంటల సమయం విచారించారు. ఇప్పుడు కూడా సుదీర్ఘంగా విచారణ కొనసాగుతుంది ఈ రోజు. కానీ అయితే ప్రభాకర్ రావు మాత్రం కొన్ని ఏదైతే సిట్ అడిగినటువంటి కొన్ని సమాధానాలు ఇవ్వట్లేదు. కాబట్టి సిట్ అధికారులు నెక్స్ట్ ప్లాన్ చేసే దిశగా అయితే సిట్ అధికారులు కొనసాగుతున్నారు. అయితే సుప్రీంని ఆశ్రయించాలంటూ కూడా అయితే సిట్ అధికారులు ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా నాంపల్లి కోర్టులో కూడా ఈ యొక్క అయితే ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నారో ప్రభాకర్ రావుని నాంపల్లి కోర్టులో కూడా అయితే ఈ యొక్క అరెస్ట్ వారెంట్ కూడా తీసుకోవాలి అంటూ కూడా అయితే సిట్ అధికారులు ఆలోచిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికే మొత్తం టోటల్గా కీలకంగా మారింది. ఇందులో భాగంగానే ఇందులో ఉన్నటువంటి రివ్యూ కమిటీ ఏవైతే ఉంటుందో ఆ రివ్యూ కమిటీలో మెయిన్గా సభ్యులుగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులను కూడా నిన్న సిట్ అధికారులు విచారించారు. విచారణ జరిపిన నేపథ్యంలో ఈ యొక్క ప్రభాకర్ రావు మొత్తం టోటల్గా ఈ రివ్యూ కమిటీకి కూడా మొత్తం 600 ఫోన్ నెంబర్లను ఇవ్వడం జరిగింది. ఈ 600 ఫోన్ నెంబర్లు మొత్తం మావోయిస్టులకు సంబంధించినవి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క మావోయిస్టుల సమాచారం కొరకే మొత్తం టోటల్గా 600 ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది. వాటిని ఏదైతే ప్రభుత్వం చేంజ్ అయిందో బీఆర్ఎస్ ప్రభుత్వం చేంజ్ అయిన వెంటనే ఈ యొక్క ప్రభాకర్ రావు హార్డ్ డిస్క్లను కూడా ధ్వంసం చేయమని ప్రణీత్ రావుకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రణీత్ రావు యొక్క హార్డ్ డిస్క్లను మొత్తం ధ్వంసం చేసేసి మూసీ నదిలో పడేయడం జరిగింది. ప్రణీత్ రావును కూడా పలుమార్లు మొత్తం టోల్గా విచారణ జరిపిన నేపథ్యంలో ఎవరైతే సాక్షులు ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఉన్నారో వాళ్ళందరి యొక్క ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా ఈరోజు ప్రభాకర్ రావును కూడా ప్రశ్నిస్తున్నారు, ప్రణీత్ రావును కూడా ప్రశ్నించారు. కాబట్టి ఇదే అంశం లోపల తిరుపతన్నను కూడా ప్రశ్నించారు. ఈ మొత్తం టోటల్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం ఒక కొలికి వచ్చే అయితే దిశగా అయితే కొనసాగుతుంది. కాబట్టి అయితే ప్రభాకర్ రావు నోరు విప్పడం లేదు. కాబట్టి ఈ యొక్క అంశాన్ని సుప్రీంకోర్టుకు తీసుకుని వెళ్ళేసి అయితే కోర్టు ద్వారా
ప్రభాకర్ రావు ఎప్పుడైతే కోడ్ ద్వారా నేను సిట్కు సహకరిస్తాను అని ఇండియాకు వచ్చిన నేపథ్యంలో సిట్కు సహకరించడం లేదు కాబట్టి ఈ యొక్క ప్రభాకర్ రావు సిట్కు సహకరిస్తే కనుక ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో పాత్రదారులు సూత్రధారులు ఎవరు అనే విషయం తెలియాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారణ చేస్తున్నారు. మరి ఇంకా కొంత సమయం పట్టేటట్టుంది కాబట్టి ఈరోజు కూడా సుదీర్ఘంగా విచారణ చేసిన నేపథ్యంలో ప్రభాకర్ రావు పైన ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా సిట్ అధికారులు ఒక ప్లానింగ్ ను కూడా రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.